ఈ మధ్య కాంగ్రెస్‌లో చాలామంది నిజాలు మాట్లాడుతున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా తట్టుకోలేకపోతుంది. ఆ నిజాల్ని బయటికి రానివ్వకుండా చాలా వరకు ఒక్కొక్కరి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఆ మధ్య ఒకరు మొన్నేమో శశితరూర్, ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ మణిశంకర్ అయ్యర్. మణిశంకర్ అయ్యర్ గారు ఎప్పటికప్పుడే కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెడతారు. ఇప్పుడైతే కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నటువంటి రాజీవ్ గాంధీ, నేను ఇద్దరం కూడా ఒకేసారి చదువుకున్నాం. అయితే అక్కడ రాజీవ్ గాంధీ ఫెయిల్ అయ్యాడు. అయినా సరే రెప్యుటేషన్ విషయంలో అక్కడ ఆ విశ్వవిద్యాలయం పాస్ చేయడానికే ప్రయత్నిస్తుంది. అయినా కూడా అతడు ఫెయిల్ అయ్యాడంటే అతడి సమర్థత ఏంటో మీరే ఆలోచించుకోండి అన్నారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక విశ్వవిద్యాలయంలో కూడా ఫెయిల్ అయ్యారు. లండన్లో ఉన్నటువంటి మరో యూనివర్సిటీలో ఫెయిల్ అయ్యాడు రాజీవ్ గాంధీ. 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. అంటే ఆయన ఉత్తీర్ణత అలా ఉంటుందన్నమాట. అలాంటి వ్యక్తి ప్రధాని ఎలా అయ్యాడో కూడా మాకు ఇప్పటికీ అర్థం కాదంటూ మణిశంకర్ అయ్యర్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే ఈరోజు చేశారు. దాంతోపాటు కాంగ్రెస్‌లో నన్ను తొక్కేశారు. నాతో పాటు ఎంతోమంది చిన్నా చితక నాయకులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. చాలామంది కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉండి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారంటూ మణిశంకర్ అయ్యర్ అయితే ఈ విమర్శలు చేశారు. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే ఏమనలేదు, కానీ బీజేపీ పార్టీ మాత్రం దయచేసి ఆయన్ని పూర్తిగా ముసుగు తొలగించనివ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన్ని నిజాలు చెప్పనివ్వండి, ఆయన పైన ఎందుకు ఈ క్రమశిక్షణ చర్యలు, ఆయన పైన ఎందుకు మీరందరూ కూడా గుర్రుగా ఉంటారు, ఆయన ఎందుకు నిజాలు పూర్తిగా చెప్పనివ్వడం లేదు అంటూ బీజేపీ అయితే విమర్శించింది. ఇది కామనే. అయితే మణిశంకర్ అయ్యర్ గారితో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు చాలా వరకు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ గడిచిపోయినటువంటి చరిత్రలో కాంగ్రెస్ చేసినటువంటి తప్పుల విషయంలో వాటన్నింటినీ ఇప్పుడు బయట పెడితే చాలా వరకు కాంగ్రెస్ కనుమరుగైపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అలా ఎవరు కూడా ఏ పార్టీ కూడా తప్పులు చేస్తే బయట పెట్టనివ్వదు కదా. కాంగ్రెస్ అయితే ఇంకా ఎక్కువ 2 ఆకులు తింటుంది కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు బెదిరింపులు ఉంటాయి.